ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి, మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. మూర్ఖత్వంతో అన్నాడు అంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు. నోరు మొయ్యి, రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి, నీ కళ్ళు వస్తాయా, అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. కప్పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగాడు. దిగి గుణపం పారా పట్టుకున్నాడు. ఈశ్వర, తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉన్నావని నాకు నమ్మిక అన్నాడు. తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది, ఈయనకి కళ్ళు వచ్చాయి, వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి, వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగలిన ఆయన మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు. దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు.